దివ్య నేను ఆడికి చెప్పాల్సింది ఆడికి చెప్పాను. అది మీకు సంబంధం లేని టాపిక్. అది అదే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఎందుకు అంటున్నా. ఆ టీంలో గౌరవ దివ్య నేను ఆడికి చెప్పాల్సింది ఆడికి చెప్పాను. మీకు సంబంధం లేని టాపిక్. అది అదే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఎందుకు అంటున్నా. ఆ టీంలో గౌరవ ఏ పొజిషన్ లో ఉన్నాడు, నేను అదే పొజిషన్ లో. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నేను ప్రతి సిచ్యువేషన్ నుంచి నేను తప్పించుకోలేను కదా. నా పాయింట్ నేను చెప్పాలి కదా. భరణి గారు ఉన్నారు, అయ్యో బాండింగ్ అనుకుంటారు మళ్ళీ అని చెప్పి నేను పారిపోయినా పోనీ చెప్పండి. భరణి గారు రీఎంట్రీ ఇచ్చారు కానీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలా ఆడినారో అలాగే ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరితో తమ పాపం రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటారు కానీ ఎవరు రిలేషన్ లేదు, ఎవరికి ఏం ఆడుతున్నారు ప్రతి ఒక్కరు చాలా స్ట్రైట్ గా కూడా చెప్తున్నారు. భరణి గారు అంటే అందరికి ఇష్టమే, ఒక పెద్ద రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఎవరు రిలేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. తనేదో అప్పుడులాగా ఆడితే మాత్రం ఇప్పుడు మళ్ళీ భరణి గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాండింగ్ రిలేషన్స్ అంటున్నారు, కానీ భరణి గారు మాత్రం అదే ఫాలో అవడం వల్లే బయటికి వెళ్ళిపోయినాడు. ఒకసారి మళ్ళీ లోన్కి వచ్చి అదే ఫాలో అయితే ఇంకా ఆ గేమ్ ఆడితే మాత్రం ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు, తను త్వరగా ఎలిమిట్ అయ్యే అవకాశం ఉంది. దివ్య కూడా భరణి గారిని రెస్పెక్టే, కానీ గేమ్కి వచ్చేసి మాత్రం ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. ఒకటో 2-3 జంటలు ఉన్నాయి, అది ఎక్కువ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇండివిజువల్గా ఆడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి చూపించుకుంటున్నారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి.